పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో శ్రీకారం చుట్టబోతుంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ కీలక హామీగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు 500 బోనస్ను అదనంగా చెల్లించి రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతుంది. ప్రతి రేషన్ లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు లబ్ధిదారులు ఉంటే అంతమందికి సన్నబియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచీలకు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సన్నబియ్యం పంపిణీతో ఏటా అదనంగా 2,800 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో శ్రీకారం చుట్టబోతుంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ కీలక హామీగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో క్వింటాకు 500 బోనస్ను అదనంగా చెల్లించి రైతుల నుంచి 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతుంది. ప్రతి రేషన్ లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు లబ్ధిదారులుంటే అంతమందికి సన్నబియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచీలకు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులున్నాయి. సన్నబియ్యం పంపిణీతో ఏటా అదనంగా 2,800 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్తోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీ చంద్రబాబు వెన్నుపోటు నుంచి పుట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేశారన్నారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలవలేరని, అన్ని పార్టీ జెండాలు పక్కన పెడితే టీడీపీ జెండా ఎగరలేదని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది అంటావు. ఏమి ఎగిరిద్ది? ఆ జెండాది ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్గా వెళ్లే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు. ఏంటి నీ ఆదర్శం? ఊసలు వెళ్ళి ఆదర్శం. ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి
నారా చంద్రబాబు. తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో బోటు షికారు చేసి పవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. కూమింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. తిరుమలలో చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికే 5 రోజులైనా ఇప్పటి వరకు టీటీడీ అధికారులు ఎవరూ ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు. అత్యంత పవిత్ర జలాలున్నటువంటి పాప వినాశ జలాశయపు నీళ్లను అపవిత్రం చేసి ఈ రకంగా బోటు షికారులు చేయటానికి ప్రభుత్వం ఉపక్రమించినట్టుగా ఫారెస్ట్ సిబ్బంది చెప్పటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి మాట్లాడటము, ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఇంతవరకు వివరణ ఇవ్వకపోవటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆయన మాటను ఖండించకపోవటం మూలంగా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా 100% అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని నిర్ధారణ అయ్యినట్టే. ఇప్పటికి 5 రోజులైంది ఆ బోటు షికారు కార్యక్రమం జరిగి. దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడాల. అటవీ శాఖ అధీనంలో ఉన్నటువంటి ఆ అమాత్యులు జగద్గురువులతో సమానమైనటువంటి వాళ్ళు, పరమ పూజ్యులైనటువంటి పరివ్రాజకాచార్య సమానులు అయిన పవనానంద స్వాముల ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రానా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో కీలక ఒప్పందం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విద్యుత్తుకు వేగంగా డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. థర్మల్ పవర్తో పోల్చితే హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. Self-sufficiency has been remarkable progress in solar and thermal energy. And today with this MOU, we take a decisive step towards strengthening our hydropower capabilities. Telangana is in forefront in hydropower with 2,520 megawatts with a reverse pumping mechanism. With Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. The signing of this memorandum of understanding with the government of Himachal Pradesh is more than just an agreement. It is a testament to the power of cooperation and shared vision. Hydropower is not only a clean and renewable energy source, but also a reliable means of ensuring energy security and future generations. By leveraging the natural resources and expertise of both our states, we are fostering a model of sustainable development that will benefit millions of people.
This partnership is a reflection of the strong ties between Telangana and Himachal Pradesh. It showcases how two states, despite their different geographical conditions, can come together for a common cause, building a greener, self-reliant and energy-efficient India. I extend my heartfelt gratitude to the Honorable Chief Minister of Himachal. మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఫన్నీ కామెంట్స్ చేయడం లేదా ఏదైనా ప్రైవేట్ వేదికపైన మాస్ స్టెప్ వేయడం లాంటివి చేసే వైరల్ అవుతూ ఉంటారు మల్లారెడ్డి. అయితే తాజాగా ఓ హీరోయిన్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ సినిమా హీరోయిన్ను కసీ కపూర్పై కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసీ కపూర్ చాలా కసికసిగా ఉంది అంటూ స్టేజ్ పైనే రెచ్చిపోయారు. అయితే మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. నేనేదో మామూలు సినిమా అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక హీరోని చూస్తే మన విజయ్, తమిళనాడు విజయ్ లేడు హీరో, అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. అంతకంటే ఆయన జర ముసలాయి లెక్క కనిపిస్తున్నాడు, కానీ అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. హీరోని కూడా కసి కపూర్ అట, మంచి కసిగా ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపాలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కులగణనలో బీసీ జనాభా తగ్గించారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆశించామే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే చరిత్రలో నిలబడిపోతారు, లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేం పోరాటాలు చేస్తే వచ్చిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే మీ వెంట పడితే ఇవాళ మీరు అసెంబ్లీలో మండలిలో బిల్లు పాస్ చేసిండ్రు. కానీ చేతులు దులుపుకోకండి దయచేసి. ఏ చోటే బాయ్ బడే బాయ్కో దేదియే. మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మీరు కోర్టుకు పోతారా, లేకపోతే ఢిల్లీలో పోయి మోడీ గారి కాళ్ళ మీద పడతారా, మాకు సంబంధం లేదు. కానీ 42% ఏదైతే తెస్తామన్నారో ఆ రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తున్నా. ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు, మేము అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది, అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. మరి నిన్నగాక మొన్న నాకు మండలిలో ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు, కనబడితే అన్న ఏమయ్యన్నా మీ ముఖ్యమంత్రి గారి అఖిలపక్షం అని మరి పార్లమెంట్ ఒడిసేతందుకు వచ్చింది కదా అని అంటే, ఏమో అక్క ఇంకా వాళ్ళ అపాయింట్మెంటే ఇవ్వలే అంటున్నారు. మరి అటు చూసి ఇటు చూసే లోపల ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటాడు. వాస్తవానికి నాకు తెలిసి తెలంగాణ కన్నా ఎక్కువ ఢిల్లీలో ఉంటాడు ఆయన, ఫ్లైట్ మోడ్లో ఉంటాడు ఎప్పుడైనా. మరి అట్లాంటి ముఖ్యమంత్రి నేను బండి సంజయ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసిన ఢిల్లీలో మళ్ళా కలుస్తా అని చెప్పే ముఖ్యమంత్రి మీరు అడిగితే మీ బడేబాయ్ అపాయింట్మెంట్ ఇస్తలేడంటే అది మేము నమ్మాలన్నా ముఖ్యమంత్రి. ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి గాను 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితా విడుదల చేసింది. ప్రధాని మోడీ అగ్రస్థానం దక్కించుకోగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమైందని తెలిపారు. భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సనాలిటీస్లో, శక్తివంతమైన వ్యక్తుల్లో మా జాతీయ నేత రాహుల్ గాంధీ గారు
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యున్నతమైన ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వకారణం. 9వ ర్యాంకులో ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నో కష్టాలను ఈరోజు ఓర్చుకొని అత్యంత శక్తివంతమైన మహాశక్తిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న రాహుల్ గాంధీ గారికి, సంవత్సరం క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత షార్ట్ టైంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా దేశంలో ఎదుగుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీకి వారు పేరు తెస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు, ప్రజాసేవకు కట్టుబడి ఉండడం, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతున్న ఈ సందర్భంలో ఇద్దరు నేతలు దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అవార్డులు రావడం అనేది చాలా గొప్ప. ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీఏ సర్కార్ ఆసక్తి చూపిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. కోవింద్ కమిషన్ నివేదికను కూడా సమర్పించింది. తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం పేరిట కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, అనంతరం 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని వివరించారు. ఓటేసాం మనం 200 ఏళ్ళలో వాళ్ళకి 3 మారింది, లేదా ఇంకొక 2 ఏళ్ళలో మారింది అనుకోండి, ఏదో చేశారనుకోండి, ఏమవుతుందంటే ఆ మిగతా టెన్యూర్కి మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. అందువల్ల ఇలా చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. తర్వాత ఇవన్నీ మనం అనుభవంతో తెలుసుకొని, అనుభవం ద్వారా వచ్చిన సవాళ్లకు సమాధానం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ప్రూఫ్గా 100% అంతా ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము, నేను కాదన్నా. కానీ పరిస్థితిని మెరుగుపరిచే దిశలో ఇంకొక అడుగు, 4 అడుగులు ముందుకేయడం అవుతుంది. తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇదేదో ఆయన ఎలక్షన్ కోసం పెట్టింది కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత 2029 ఎలక్షన్కి అమలు కాదు, ఇది 2034కి అన్ని రాష్ట్రాలు, పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరిగేట్టుగా దాని మీద దేశంలో ఏకాభిప్రాయ సాధన కోసం వర్కౌట్ చేస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్పారు. అందువల్ల అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నేను చెప్పాను, పార్టీ మారినవాడు పదవికి రాజీనామా ఇవ్వాలా. అందువల్ల అంత సులభంగా ప్రభుత్వాలు పడిపోవడం కూడా అంత సులభంగా జరగవు. నిలబడే అభ్యర్థి యొక్క గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలా, ఆయన గతంలో ఏం చేసేవాడో కనుక్కోవాలా, తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఏమేమి నేను వస్తే ఏం చేస్తాను అనే విషయాన్ని అసలు చెప్పాలా, చెప్పిన వాటిని మేనిఫెస్టో రూపొందించుకుని పెట్టాలా. ఆ తర్వాత అమలు చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఏమయ్యా నువ్వు ఈ విషయం చెప్తానన్నావు, ఈ పని చేస్తానన్నావు, చేయలేదు, అందుకే నీకు ఓటు ఇవ్వని అనే పద్ధతికి ఉండాలి. అట్లా కాకుండా ఆ టయానికి మళ్ళీ ఏదో గాలిలో కొట్టుకుపోయామనుకోండి, వాళ్ళు అది మర్చిపోతారు, మనం కూడా మర్చిపోయి వాళ్ళకే ఓటేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులుగా ఉండడం, అభ్యర్థులని వాళ్ళ యొక్క అజెండా ఏందో జనం ముందు దాన్ని మేనిఫెస్టో రూపంగా పెట్టడం. ఆ తర్వాత మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 1644 మంది మృతి చెందినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 2400 మంది గాయపడినట్లు తెలిపింది. భారీ సంఖ్యలో నివాస సముదాయాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. భూకంపంతో కుదేలైన మయన్మార్కు సాయం చేసేందుకు భారత్ సహా అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అయితే రోడ్లు, వంతెనలు దెబ్బతినడం, సహాయక సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 1644 మంది మృతి చెందినట్లు స్థానిక సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 2400 మంది గాయపడినట్లు తెలిపింది. భారీ సంఖ్యలో నివాస సముదాయాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. భూకంపంతో కుదేలైన మయన్మార్కు సాయం చేసేందుకు భారత్ సహా అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అయితే రోడ్లు, వంతెనలు దెబ్బతినడం, సహాయక సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. చర్చలను ఎలాగైనా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలు పన్నుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కేంద్రం చిన్నచూపు చూస్తుందని దుయ్యబట్టారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలను గమనిస్తున్నా ఏ విధంగానైనా చర్చలను అడ్డుకోవడమే వారి విధానంగా కనిపిస్తుంది. ఏదైనా అంశంపై విపక్షాలు నిరసనలు చేయబోయే సమయంలో వారిని రెచ్చగొట్టడం, విపక్ష నేతలను మాట్లాడకుండా అడ్డుకోవడం కొనసాగుతుందని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఎంపీల సాక్షిగా పార్లమెంటు కార్యకలాపాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో కొనసాగించకుండా కేంద్రం అడ్డుకోవడం విచారకరమన్నారు. I'm very happy to be here amongst you today and to launch the scholarship program which is aptly named Uyariya, which means arise in Malayalam. I hope I pronounced it properly. ഉയർപ്പ്. ഞാൻ ഏറെ സന്തോഷവതിയാണ് ഇന്ന് ഈ ചുരൽമലയിലെ ദുരന്തബാധിതർക്ക് വേണ്ടിയിട്ടുള്ള സ്കോളർഷിപ്പ് പ്രോഗ്രാം ഉയർപ്പ് എന്നുള്ള പദ്ധതി ഇവിടെ തുടങ്ങുന്നതിൽ വലിയ സന്തോഷവതി. This has been very generously funded by the Malabar Charitable Trust, and I saw just now I was shown some papers about how the work that they are doing all over. ప్రధాని మోడీ తన బిలియనియర్ స్నేహితుల కోసం 16 లక్షల కోట్లను మాఫీ చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ విధానాల వల్లే దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం క్రోనిజం దుర్వినియోగానికి పాల్పడుతూ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాజీ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక తరగతి నిపుణుల కోసం పోరాడుతుందని, పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని స్పష్టం చేశారు. एक कन्वेंशन है कि बोलने दिया जाता है. जब भी मैं खड़ा होता हूँ मुझे बोलने नहीं दिया जाता. ठीक है, तो पता नहीं मतलब ये किस प्रकार से हाउस चल रहा है. जो हम कहना चाहते हैं हमें कहने नहीं देते. सर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर के खिलाफ भी प्रिविलेज नोटिस लेकर आए थे क्योंकि वो बनाना पड़ा है. डिस्टर्ब किया था. आपके ऊपर कहा कि राहुल को मर्यादा में रहने की बात कही. मैंने कुछ नहीं किया है. उन्होंने ये कहा. मुझे बोलने दीजिए.